నమస్తే శ్రీ మాత్రే నమః శ్రీ గురుభ్యో నమః. మే నెల 24 2025 శనివారం నాటి పంచాంగం ప్రకారము శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు వైశాఖ మాసం కృష్ణపక్షం. ఈరోజు సూర్యోదయ సమయము తెల్లవారి 5:45 సూర్యాస్తమ సమయము సాయంత్రం 6:40. ఈరోజు తిథి ద్వాదశి రాత్రి 7:17. తదుపరి త్రయోదశి తిథి ప్రవేశము నక్షత్రం రేవతి నక్షత్రం మధ్యాహ్నం 1:48 వరకు. తదుపరి అశ్విని నక్షత్ర ప్రవేశము. వర్జము ఉదయం 7:29 నుంచి 8:20 వరకు. దుర్ముహూర్త సమయము ఉదయం 7:29 నుంచి ఉదయం 8:20 వరకు. అంటే వర్జము దుర్ముహూర్తము కూడా ఒకే సమయంలో ఈరోజు ఉండబోతున్నాయి, గమనించగలరు. తరువాత రాహుకాల సమయము ఉదయం 8:59 నుంచి ఉదయం 10:36 వరకు. యమగండ కాలము మధ్యాహ్నం 1:49 నుంచి మధ్యాహ్నం 3:26 వరకు. బ్రహ్మముహూర్త సమయం తెల్లవారుజామున 4:09 నుంచి తెల్లవారి 4:57 వరకు. అమృత ఘడియలు ఉదయం 11:36 నుంచి మధ్యాహ్నం 1:03 వరకు. అభిజిత్ ముహూర్తము ఉదయం 11:47 నుంచి మధ్యాహ్నం 12:38 వరకు. ఇది నేటి పంచాంగం. నమస్తే. తదుపరి మకర రాశి వారికి చూసుకున్నట్టయితే ఆర్థికంగా నిలకడగా ఉంటుంది. నూతన ఆదాయ మార్గాలు మీకు అన్ని వైపుల నుంచి వచ్చే అవకాశం కనబడుతోంది. ఆదాయానికి లోటు ఉండదు. కుటుంబంలో ముసలి వాళ్ళు ఎవరైనా ఉంటే, వయోవృద్ధులు ఉంటే వారి యొక్క ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోండి. కొంత ఇబ్బందులు కలిగే అవకాశం కనబడుతోంది. తదుపరి రాశి కుంభరాశి. ఈ రాశి వారికి మీరు ఏ ప్రయత్నాలు చేసినా సక్సెస్ అయ్యే అవకాశం కనబడుతోంది. వెంటనే ఆ ప్రయత్నాలు చేసుకోండి. చిన్న చిన్న ప్రయాణాలు లాభంగా ఉంటుంది, ఫలప్రదంగా కూడా ఉండబోతోంది. అయితే మీ యొక్క పనుల్లో వేగం పెరుగుతుంది. జడ్డిగా ఏదో స్తబ్దుగా లేదంటే స్లోగా వెళ్ళే పనులు ఈరోజు ఊపందుకొని ఫాస్ట్గా ముందుకెళ్లే అవకాశం కనబడుతోంది. అయితే ధైర్యంగా ముందుకెళ్లే ప్రయత్నం చేయండి, వెనకడుగు ఏది వెయ్యకండి. తరువాత మీనరాశి వాళ్ళకి చూసుకున్నట్టయితే మానసిక ప్రశాంతత కలుగుతుంది. చిన్న చిన్న ఖర్చులు వచ్చే అవకాశం కనబడుతోంది. పర్వాలేదు, చిన్న చిన్నవే కాబట్టి పెద్దగా పట్టించుకోవాల్సిన పని లేదు. వ్యాపారానికి కొంతమంది మద్దతు మీకు, అంటే కొంతమంది మీకు సపోర్ట్ చేసే అవకాశం కనబడుతోంది. పెట్టుబడులు పెట్టాలని అనుకుంటే కనుక ఈరోజు పెట్టేసుకోండి. లాంగ్ టర్మ్గా మీకు లాభాలు వచ్చే అవకాశం కనబడుతోంది. ఇది మేషాది ద్వాదశ రాశుల వారికి ఈరోజు దిన ఫలితాలలో గ్రహస్థితులు, వారి యొక్క ప్రభావాలు, సూచనలు చెప్పడం జరిగింది. నమస్తే.